నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని జిల్లాల వారీగా కొన్ని పేపర్ ఎడిషన్స్ మనం హైలైట్స్ ఉన్నటువంటివి ఏంటో న్యూస్లు చూద్దాం. ముందుగా ఈనాడు అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్గా స్వచ్ఛత మూన్నాళ్ళ ముచ్చటే, మూలన పడిన క్లాప్ ఆటోలు. సో దీనికి సంబంధించింది ఒకటి ఉంది. అలాగే భానుడి భగభగ, ఉమ్మడి అనంతలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఉమ్మడి జిల్లాల్లో తెదేపా శంఖారావం, 5 రోజులు 12 నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన. సో దానికి సంబంధించింది. చేనేత రంగం కుదేలు, ప్రోత్సాహం లేక మూతపడుతున్న మగ్గాలు. ఉమ్మడి జిల్లాలో చేనేత మగ్గాలు 40,000, మూతపడినవి 20,000. ఆధారపడిన కార్మికులు ఉపవృత్తుల వారు 1.20 లక్షలు. చేనేత కేంద్రాలు ధర్మవరం, ముద్రెడ్డిపల్లి, సోమందేపల్లి, యాడికి, ఉరవకొండ, సిండికేట్ నగర్. సో ఇలా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్ ఒకటి పడింది. అండ్ ఇంకొక పేపర్ చూద్దాం. సాక్షి అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్గా అన్నదాతకు అండాదండ, నేడు ఇన్పుట్ సబ్సిడీ విడుదల, రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్. ఉమ్మడి జిల్లాలో 2,86,975 మందికి ఏకంగా 356.25 కోట్ల రూపాయల లబ్ధి. ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో పరిహారం. గతంలో ఎన్నడూ లేని విధంగా చేయూత. దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ప్రజాస్పందన లేక బాబు పిచ్చి మాటలు, సిద్ధంతో పోలిస్తే తేలిపోతామని తెలిసే పెనుకొండకు మార్పు. ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శ. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. 4 పీఠముడి, ఉమ్మడి జిల్లాల్లో 4 టీడీపీ టికెట్లపై ఎటూ తేల్చని చంద్రబాబు, కందికుంటకు డీడీల కేసులో శిక్షతో ఇరకాటం. అనంతపురం అర్బన్లో టీడీపీకి జనసేన పోటు, గుంతకల్లులో జితేందర్ గౌడ్కు గుమ్మనూరు షాక్. ధర్మవరంలో డబ్బు వైపే మొగ్గు చూపుతున్నారన్న విమర్శలు. దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అలాగే ఇంకొక పేపర్ చూద్దాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్గా సగం ఖాళీ, విద్యుత్ శాఖలో ఏఈఈల కొరత, పక్క మండలాల వారికి బాధ్యతలు, పని భారంతో ఏఈఈల సతమతం, వినియోగదారుల సేవలపై ప్రభావం, జిల్లాలో సగం సెక్షన్లకు ఇన్ఛార్జి లేకతే. దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. 7 వ్యవసాయానికి 7 గంటలే విద్యుత్, పగలు 5 గంటలు, రాత్రి 2 గంటలు, పంటలు ఎండిపోతాయని రైతుల ఆందోళన. పని చేసిన వారికి టికెట్ ఇవ్వండి, టీడీపీ శ్రేణుల డిమాండ్, గుమ్మనూరు చేరికపై నిరసన. నెక్స్ట్ మిమ్మల్ని గెలిపిస్తాం సార్, మమ్మల్ని రోంత చూసుకోండి. ఎమ్మెల్యే అనంతకు బిఎల్ఓల భరోసా. దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఇప్పుడు ఈనాడు కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్గా 1 చేర్చి 5 కోట్ల రూపాయలు దోచి, వక్ఫ్ భూమిపై నేత కన్ను, పక్కనే ఉన్న వాగులో రోడ్డు. దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అలాగే దశకంఠుడిపై నీలకంఠుడు, శ్రీగిరిలో భక్తజన సందోహం. గనుల నిధుల్లో గడబిడ, పంచాయతీలకు జమ చేయని ప్రభుత్వం, దారులు ఛిద్రమవుతున్నా పట్టించుకోరు. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్గా కన్నీళ్లు తుడుస్తూ కష్టం తీరుస్తూ, కరువు రైతుకు కొండంత భరోసా. కర్నూలు జిల్లాలో 24, నంద్యాల జిల్లాల్లో 6 కరువు మండలాల గుర్తింపు. ఇన్పుట్ సబ్సిడీకి గత డిసెంబర్లో నివేదికలు. 3 నెలల్లోనే ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు రంగం సిద్ధం. ఉమ్మడి జిల్లాకు 460.47 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదల. 3,75,244 మంది రైతులకు తక్షణ ఉపశమనం. నేడు వర్చువల్గా నిధుల విడుదల చేయనున్న సీఎం. దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. అలాగే శ్రీగిరి ఉత్సవం నేత్రానంద భరితం, కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని పొలగించిన భక్తజనం. సిల్వర్ జూబ్లీ హాస్టల్కు రూపాయికే కిలో బియ్యం. ఇప్పటి వరకు సివిల్ సప్లై ద్వారా కేజీ 46 రూపాయలు కొనుగోలు. నాడు కేజీ రూపాయికే ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిన బాబు. నేడు కోరిన వెంటనే సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్, విద్యార్థులు. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్గా వేటగాళ్ల ఉచ్చులో పెద్ద పులి, తప్పించుకునే క్రమంలో తీవ్ర గాయం. కెమెరా ట్రాప్స్ ద్వారా గుర్తించిన అటవీ అధికారులు. నల్లమల అడవుల్లో రెస్క్యూ ఆపరేషన్. బయలుటిలో వన్యప్రాణికి చికిత్సలు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ విజువల్స్కి సంబంధించిన పిక్చర్స్.
రావణ వాహనంపై మల్లన్న విహారం, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, నేడు పుష్ప పల్లకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే దాహార్తి, జిల్లాలో ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు, జలాశయాల్లో తగ్గిపోతున్న నీటి నిల్వలు, అందుబాటులో ఉన్నది 4.294 టీఎంసీలే. నీటి పొదుపు పాటించకపోతే ఇబ్బందులు తప్పవంటున్న ఇంజనీర్లు, కలెక్టర్కు నివేదిక. అలాగే ఇక్కడ వైసీపీకి షాక్, మంత్రి జయరాం ఆ పార్టీకి రాజీనామా, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. నెక్స్ట్ ఈనాడు చిత్తూరు ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్గా తిరుమల భద్రమేనా, పిఎస్సిలో మోనాల పడిన డిటెక్టర్లు పరికరాలు, ఆధునీకరణపై కనిపించని పురోగతి. సర్వ హక్కుల భూ బదిలీ కొందరికే, ఎన్నికల ముందు హడావిడి, ఇల్లు నిర్మించిన స్థలాలుగా చూపించి డీడ్, మున్ముందు జరిమానాలు పడే అవకాశం. ప్రతిపక్షాలకు హక్కులు లేవా, అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్న పోలీసులు, ఇలాగైతే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేదెలా. వాలంటీర్ల వ్యవస్థ ప్రజాస్వామ్యానికే ముప్పు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ సదస్సులో మేధావుల అభిప్రాయం. సాక్షి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్గా రోల్ మోడల్, ఏపీ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు, 31లోపు ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్షకు సన్నాహాలు, నాడు నేడు కింద ఆదర్శ పాఠశాలల్లో కార్పొరేట్ వసతులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు. దానికి సంబంధించిన ఐటెం ఉంది. ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ప్రజలకు మేలు, మళ్ళీ గెలిపించుకుంటే మరిన్ని సంక్షేమ పథకాలు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 5.95 కోట్ల రూపాయల పనులకు భూమి పూజ. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్గా రేపు జనసేనలో చేరనున్న ఆరణి, పలువురు కార్పొరేటర్లు సంఘాల మద్దతు, వైసీపీని వీడేందుకు కారణాలు చెబుతూ నేడు మీడియా సమావేశం. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. వీకోటలో పోలీసుల వీరంగం, పుష్ప పల్లకి సేవ కవరేజ్కు వెళ్లకుండా మీడియా ప్రతినిధుల అడ్డగింత, ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తను చితకబాదిన పెద్ద పంజాని ఎస్ఐ, ధర్నాకు దిగిన తెలుగుదేశం శ్రేణులపై లాఠీ చార్జీ, మీడియా ప్రతినిధులతో పాటు టీడీపీ వారిపైన కేసులు. వీకోటలో 4 గంటల పాటు ఉద్రిక్తత. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ హైలైట్గా ఉంది. రంగులు మారుతున్న నగరి రాజకీయ భేటీలతో మంత్రి బిజీ. దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది.